క్వెషన్ వచ్చేసి ద రైట్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ రెసిడెన్స్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆర్ ఫ్రీలీ అవైలబుల్ టు ద ఇండియన్ సిటిజన్స్ బట్ దీస్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ కమెంట్. సో మనకి రైట్ టు మూవ్మెంట్ అండ్ రెసిడెన్స్ అనేది ఆర్టికల్ 19 కింద మనకు వచ్చింది, కానీ ఇవి అబ్సల్యూట్ రైట్స్ కావు. సో ఎట్లా కావు అనేసి చెప్పండి అంటున్నారు. సో ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే, సో మనం ఇండియన్ సిటిజన్, సో మనకి ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో అది మన రైట్. కానీ కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ అనేవి ఉంటాయి. ఎట్లా నార్త్ ఈస్టర్న్ ఏరియాస్, మళ్ళీ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కొన్ని ఏరియాస్, సో ఇవన్నీ కొన్ని రిస్ట్రిక్టెడ్ ఉంటాయి. ఎందుకు అంటే అక్కడున్న కల్చర్ని, వాళ్ళ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం బయట వాళ్ళని రానియరనమాట. సో అట్లా వాళ్ళ కల్చర్ని, ట్రెడిషన్ని ప్రమోట్ చేయడం కోసం, సెక్యూర్ చేయడం కోసం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం బయట వాళ్ళని లోపలికి రానియరు. ఒకవేళ రానిచ్చినా కూడా వాళ్ళకి పర్మిషన్ అనేది తీసుకోవాలి. సో అదనమాట. సో అది కొంచెం ఆర్టికల్స్ ఇవన్నీ యాడ్ చేస్తూ మనం రాయాలి. సో మనకి పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో ఈ ఫండమెంటల్ రైట్స్ కింద మనకి రైట్ టు మూవ్మెంట్ అండ్ రెసిడెన్స్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది మనకి ఉంది. సో ఆర్టికల్ 19 క్లాస్ డి ఏం చెప్తుంది, 1 క్లాస్ డి ఏం చెప్తుంది అంటే, ఇది అలౌస్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో మనం ఇండియా మొత్తంలో ఎక్కడైనా చుట్టి రావచ్చు అనేసి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఈ ఏం చెప్తుంది, మనం రైట్ టు రిసైడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో మనం ఎక్కడైనా ఉండొచ్చు అనేసి ఈ 2 ఆర్టికల్స్ చెప్తాయి. ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ డి, ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఈ. కానీ ఇవి అబ్సల్యూట్ రైట్స్ కావు. సో ఇవి 100% కరెక్ట్ కావు. ఎందుకు అంటే మనకి ఆర్టికల్ 19 క్లాస్ 5 కూడా ఉంది. ఏంది అంటే 2 బేసెస్ పైన మన సిటిజన్స్ని, మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఒకవేళ అక్కడి ప్రజలకి ఇన్కన్వీనియన్స్ అయితే మనల్ని రానివ్వరు. నెక్స్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి మనల్ని రానియర్ అనమాట. సో ఈ 2 బేసెస్ పైన మనల్ని రిస్ట్రిక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండర్ ఆర్టికల్ 19 క్లాస్ 5. సో రీజన్స్ ఫర్ నాట్ బీయింగ్ అబ్సల్యూట్ రైట్. సో ఇవి అబ్సల్యూట్ రైట్ ఉండడానికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ అక్కడున్న షెడ్యూల్డ్ ట్రైబ్స్కి వాళ్ళ కల్చర్ని, కస్టమ్స్, ట్రెడిషన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనల్ని రానియరు. అందుకే ఇది అబ్సల్యూట్ రైట్ లాగా పెట్టలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఉంటుంది. సో ఫారినర్స్ కానీ మనం కానీ అక్కడ వెళ్ళాలంటే పర్మిషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ రైట్. ఇంకొక కేసు కూడా ఉంటుంది. ఏంటి అంటే పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మూవ్మెంట్ ఆఫ్ పర్సన్స్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఒక కేసు అయింది, స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ కౌశల్య కేస్. సో ఈ కేసులో ప్రాస్టిట్యూట్స్ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొద్దు, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళొద్దు అనేసి రిస్ట్రిక్ట్ చేసినారు వాళ్ళ మూవ్మెంట్ని. సో దట్ వాళ్ళు పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని రైట్ టు మూవ్మెంట్ అనేది వీళ్ళకి రిస్ట్రిక్ట్ చేసేసినారు.